హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మాంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 344ని ఎక్స్ప్లెయిన్ చెబుతాం గైస్. ముందు చాప్టర్లో ఫ్రాన్స్ గోల్ని స్కోర్ చేసి ఒక పాయింట్తో లీడ్లో ఉన్నారు. అయితే ఇక్కడ జపాన్ ఫ్రాన్స్ని కౌంటర్ అటాక్ చేయడానికి ఒక ప్లేయర్ని రీప్లేస్ చేస్తారు. అలాగే ఈ చాప్టర్లో నేను చెప్పినట్టే ఈసీగా కంబ్యాక్ని చూడబోతున్నాం. అయితే ఈ మ్యాచ్ అయిపోవడానికి జస్ట్ 15 మినిట్స్ మాత్రమే ఉంది. అయితే ఈ 15 మినిట్స్లో ఈసీగా కంబ్యాక్ ఇచ్చి గోల్ని స్కోర్ చేస్తాడో లేదో చూద్దాం. కానీ ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కానీ ఈ వీడియో నచ్చలేదంటే ఏం నచ్చలేదో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక లాస్ట్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో అక్కడ నుంచి ఈ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక లోకి ఎయిర్లోకి జంప్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఫ్యాన్స్ అందరూ గోల్ అని గట్టిగా అరుస్తూ లోకి గోల్ని చూసి పిచ్చోళ్ళు అయిపోతారు. అప్పుడే కామెంటేటర్స్ ఇక్కడ ఫ్రాన్స్ టీం మళ్ళీ లీడ్ని తీసుకున్నారు. అసలు ఏం గోల్ రా ఇది, ఇక్కడ మనం ఒక సూపర్ న్యాచురల్ ఫినామినా గోల్ని చూస్తున్నామని లోకి గోల్ని కాంప్లిమెంట్ చేస్తారు. ఆ తర్వాత లోకి ఎయిర్లో నుంచి గ్రౌండ్ మీదకి ల్యాండ్ అయ్యి ఎంబాపే గోల్ సెలబ్రేషన్ని కాపీ చేసి ఒక పోజ్ని ఇస్తాడు. దాంతో ఫస్ట్ హాఫ్లో కొంచెం డల్గా ఉన్న లోకి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఆరాన్ని రీగెయిన్ చేసుకొని గేమ్ని కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు స్కోర్ వచ్చి 2-3తో ఫ్రాన్స్ ఒక పాయింట్తో లీడ్లో ఉన్నారు. ఇకప్పుడే నరేటర్ డివైన్ స్ప్రింటర్ జూలియన్ లోకి ఈస్ హియర్ అని కామెంట్ చేస్తాడు. ఆ తర్వాత మనం లోకి గోల్కి బ్లాక్ ప్లేయర్స్ యొక్క రియాక్షన్స్ని చూస్తాం. ఫస్ట్ కెప్టెన్ ఐకు తను హెడ్ని పిచ్చోన్లాగా గోక్కుంటూ మనం చూసింది నిజమేనా, అలాంటి గోల్ని మనం ఎలా స్టాప్ చేయాలని అంటాడు. దానికి పక్కనే ఉన్న గగమారు తను ఖచ్చితంగా ఒక బగ్, ఒక హ్యూమన్ చీట్ కోడ్ అయి ఉంటాడని ఏదో జీటీఏ గేమ్లో గ్లిచ్ గురించి చీట్ కోడ్స్ ఉంటాయి కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉంది. అయితే ఈ గేమ్లో చూసుకుంటే గగమారు ఒక గోల్ని కూడా స్టాప్ చేయలేకపోయాడు. తను కూడా కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటా. ఇక రియో మేము కష్టపడి వాళ్ళని క్యాచప్ చేస్తే తను కొన్ని మినిట్స్లోనే చాలా ఈజీగా మమ్మల్ని క్యాచప్ చేసి మన నుంచి లీడ్ని తీసుకున్నారని అంటాడు. అయితే కరాసు హ్యూగా అండ్ లోకి గోల్ని చూసి అసలు వాళ్ళ ఇద్దరు ఎవరు, ఇక్కడ మేము నార్మల్ ప్లేయర్స్తో గేమ్ని ఆడుతున్నట్టు లేదు, 2 ఏలియన్స్తో ఫైటింగ్ చేస్తున్నట్టు ఉందని కామెంట్ చేస్తాడు. ఇక లోకి అండ్ హ్యూగో ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు. అలాగే దాని కింద క్లాక్లో మ్యాచ్ అయిపోవడానికి జస్ట్ 15 మినిట్స్ మాత్రమే టైం ఉందని చూపించడం చూసుకోవచ్చు. అయితే నియోగేష్ లీగ్తో వరల్డ్ కప్ని కంపేర్ చేసి చూసుకుంటే అక్కడ 3 మినిట్స్కి కూడా 5 to 7 చాప్టర్స్ వస్తే ఇక్కడ 5 చాప్టర్స్కే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మ్యాచ్కి 15 మినిట్స్ మాత్రమే టైం ఉంది. అలాగే ఇంకొక బిగ్ థింగ్ వచ్చి ఈగో ఇక్కడ ప్లేయర్ని రీప్లేస్ చేయడానికి టైం అయిందని చెప్తాడు. అప్పుడే ఓటోయా మ్యాచ్లోకి వెళ్ళడానికి వార్మప్ అవుతూ ఉంటాడు. ఇక ఈగో ఓటోయాతో వెళ్ళి నువ్వేంటో చూపించమని చెప్తాడు. దానికి ఓటోయా వాళ్ళకి నారాచాలని నారోతోనే వాళ్ళని హిట్ చేస్తా అని చెప్పి గ్రౌండ్లోకి ఎంట్రీ ఇస్తాడు. తను జోకులు బాగా వేస్తున్నాడు కదా, టీంలో ఉన్న మంచి మంచి ప్లేయర్సే ఏం చేయలేకపోయి స్ట్రగుల్ అవుతూ ఉంటే తనేదో పీకుతాడంట. మ్యాచ్లో చూద్దాం ఏం పీకుతాడు. ఇక్కడ ఈగో ఓటోయాన్ని రియోతో రీప్లే చేస్తాడు. అయితే రియో కూడా కొనిగామిని కాపీ చేయడం తప్ప గేమ్లో ఏం చేయలేదు. ఇక రియో సపోర్ట్ అయ్యేటప్పుడు ఇక 15 మినిట్స్ మాత్రమే ఉంది, వెళ్ళి బాగా ఆడమని చెప్తాడు. అయితే ఈసగి కంటిన్యూగా రన్ చేయడము అపోనెంట్స్ని అనలైజ్ చేయడం వల్ల బాగా అలసిపోయి తన హ్యాండ్స్ని నీస్ మీద ప్లేస్ చేసి గసిపోతూ గేమ్లో ఓటోయా ఆడబోతున్నాడా. ఇక్కడ ఈగో ఇంటెన్షన్ వచ్చి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కరాసుకి ఓటోయాతో కొత్త కాంబినేషన్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి. అంటే దాని మీనింగ్ వచ్చి కరాసుని సెంటర్గా చేసుకొని టీంని అటాక్ చేయమని సిగ్నల్ ఇస్తున్నాడని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటే ఇంకో పక్క కరాసు అండ్ ఓటోయా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఫీల్డ్లో హియోరి, బారో, షీడో అండ్ ఆర్యుని చూసుకోవచ్చు. ఇక ఈసీగా కంటిన్యూ చేస్తూ ఒకవేళ మేము ఇలానే గేమ్ని ఆడడం కంటిన్యూ చేస్తే మేము మ్యాచ్ని ఓడిపోయే ఛాన్స్ ఉందని టీంలో ఉన్న అందరికీ అర్థమైంది. అయినా కూడా మా డిఫెన్స్లో చాలా బొక్కలున్నా ఇక్కడ మేము మ్యాచ్ని విన్ అవ్వాలంటే మా డిఫెన్స్ని డబుల్ చేయడం ఒక్కటే దారని మాట్లాడుకుంటూ ఉంటాడు. అయితే లాస్ట్ 15 మినిట్స్లో బ్లాక్ అఫెన్సివ్ ఫార్మేషన్ని క్రియేట్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు అందులోనే బెస్ట్. బ్లాక్లో ఉన్న ప్లేయర్స్ అందరూ స్ట్రైకర్సే. సో మీరు అఫెన్స్ని డబుల్ చేస్తే మేము కూడా అఫెన్స్ని డబుల్ చేసి ఫైట్ చేస్తామని ఒకటేలా రిప్లై ఇస్తున్నారు. ఇక ఈసీగా పేజ్ ఎండింగ్లో ఈగో ప్లాన్ని ఫాలో అవుతూ, అంటే దాని మీనింగ్ వచ్చి ఇక్కడ నేను గోల్ని స్కోర్ చేస్తానని కూడా ఈగో ఎక్స్పెక్ట్ చేయట్లేదని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. అప్పుడే తన పజిల్ పీసెస్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇక ఈసీగా కంటిన్యూ చేస్తూ ఇక్కడ నేను ఒక్కనే కాదు రిన్ను కూడా గోల్ని స్కోర్ చేస్తాడని ఈగో ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఇక నేను రిన్ను ఇద్దరం కూడా కరాసు సిస్టమ్కి బయట ఉన్నామని ఫ్రస్ట్రేటింగ్ అవుతూ డామిట్ అని రియాక్ట్ అవుతాడు. అయితే ఆ తర్వాత ఈసగి మ్యాచ్లో జరుగుతున్న ప్రతి మూవ్ని అలర్ట్ చేస్తాడు. ఒకసారి ఆ ప్యానల్ని చూడండి, లిటరల్లీ ఇన్సేన్గా ఉంది. ఈసగి చుట్టూ మొత్తం చీకటి, గ్రౌండ్ మీద రిప్లింగ్ వాటర్ ఎఫెక్ట్, అలాగే బ్రేకింగ్ పజిల్ పీసెస్. ఇది ఒక పర్ఫెక్ట్ ప్యానల్. ఎందుకంటే ఇక్కడ ఈసీగా మైండ్ సెట్ కంప్లీట్గా కొలాప్స్ అయింది. కానీ అదే టైంలో ఒక న్యూ ఆన్సర్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. ఇక ఈసీగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు బ్లాక్ టీం వచ్చి టోటల్లీ కరాసు టీం. బట్ హానెస్ట్గా చెప్పాలంటే ఈ గేమ్లో నేను ఏం చేయలేకపోయా.
ఇప్పుడు నేను రిన్ ఏం చేయాలి? ఇక్కడ ఈగో నన్ను పట్టించుకోకుండా వదిలేశాడా? అలాగే ఇక్కడ హ్యూగో అండ్ లోకి వచ్చి కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో విన్ అవ్వడము నేను అసలు చూడలేకపోతున్నా. ఇక్కడ నేను నెంబర్ 1 స్ట్రైకర్ని కాదు. ఇక్కడ ఇన్ని జరిగినా కూడా ఈసగి హార్ట్ ఎగ్జైట్మెంట్తో రేసింగ్ అవుతూ ఉంటుంది. ఇక ఈసగి ఇక్కడ నేను చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఎందుకని ఇంత ఎగ్జైట్ అవుతున్నా అని హార్ట్ ప్లేస్లో హ్యాండ్ని ప్లేస్ చేసి నేను క్రేజీగా ఏమైనా చేస్తానని నేను భయపడుతున్నానా? అదేం లేదు. నేను సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినా ప్రతి సెకండ్ నుంచి నేను ఇలానే ఫీల్ అవుతున్నా. ఎప్పుడైతే నేను హ్యూగో ఒక ఇంక్రెడిబుల్ ప్లేయర్ అని రిలీజ్ అయ్యానో అప్పటి నుంచి నా రక్తం సలసల మరిగిపోతుంది. అలాగే నా మైండ్ క్రేజీ థాట్స్తో రేసింగ్ చేస్తుంది. ఇలాంటి ఎగ్జైట్మెంట్ని నేను హ్యూగో ఈగోని అలాగే ఫస్ట్ సెలక్షన్లో కీరాన్ని నియోయుగస్ట్ లీగ్లో నీకో రిన్ నాగిని అలాగే కైజర్తో గేమ్లో ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ని గుర్తు చేసుకొని నేను డిఫీట్ చేయాలనిపించే ప్లేయర్ని నేను ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్నే ఫీల్ అయ్యాయని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఈసకి ఎప్పుడైతే నేను నా అబిలిటీస్ని నా లిమిట్స్ని సరిపా చేసిన ప్రతి మూమెంట్లో నేను సరిపా చేయాలని అనిపించే ఒక నెంబర్ 1 ప్లేయర్ ఆల్వేస్ నా ముందు ఉన్నాడు. అయితే నియోయుగస్ట్ లీగ్లో నేను ఎప్పుడైతే నెంబర్ 1కి రీచ్ అయ్యానో ఆ నెంబర్ 1 టైటిల్ని అలానే ఉంచుకోవడానికి ఫైట్ చేస్తున్నా అని ఈ మ్యాచ్లో ఫస్ట్ టైం ఈసగి స్మైల్ చేయడం చూసుకోవచ్చు. ఇక ఈసగి స్మైల్ చేసి ఆఫ్ కోర్స్ అది నాకు సూటబుల్ కాదు. ఇక్కడ నా మైండ్ సెట్ అలాగే నా టాలెంట్ నెంబర్ 1కి సూట్ అవ్వదు. అందుకే మేము ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే ఇక నేను ఫోర్స్ చేసి గేమ్ని ఆడుతున్నా. ఇక్కడ హ్యూగో థియరీ వచ్చి ఆల్మోస్ట్ 99% కరెక్ట్, కానీ లాస్ట్ 1% హ్యూగో నా సూటబిలిటీని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అదే నా ఈగో. ఆ ఈగోనే నన్ను లాస్ట్ వరకు ఫైర్ అప్ చేస్తుందని చెప్తాడు. అలాగే ఈగో ఒక రవ్వ కూడా హెజాట్ అవ్వద్దండి బ్లూ లాక్. మ్యాచ్ లాస్ట్ వరకు ఓన్గా గోల్ని స్కోర్ చేయడం కోసమే ట్రై చేయండి అని చెప్తాడు. ఇక తర్వాత గేమ్ని రీస్టార్ట్ చేస్తారు. కరాసు సైడ్కి పా చేస్తాడు. ఇక కింద బారో షీడో అండ్ రిన్ యాక్చువల్గా స్ట్రైకర్కి సూట్ అయ్యే ప్లేయర్స్ని చూపించాడు. అయితే ఇక్కడ కరాసు పాస్ చేసింది హియోరికి. తను బాల్ని తీసుకొని దీన్ని మిస్ చేయొద్దు కరాసు అని డ్రిబ్లింగ్ని యూజ్ చేసి తను ముందు ఉన్న కామర్స్ నుంచి ఎస్కేప్ అయిపోయి కరాసుకి పా చేస్తాడు. అప్పుడు కరాసు మళ్ళీ నీకే పా చేస్తున్న ఎక్స్ట్రాడినరీ అని అంటాడు. అప్పుడే ఎక్కడి నుంచో బ్యాట్స్ వచ్చి కరాసుని బ్లాక్ చేసి ఇక్కడ మీ టీమ్ అటాక్స్కి సెంటర్ నువ్వే కాబట్టి నిన్ను క్రష్ చేస్తే మేము ఈజీగా విన్ అవుతామని చెప్తాడు. దానికి కరాసు ఇక నేను జేషే డీకాని మాత్రమే అని ఒటోయాకి బాల్ని పా చేసి గో ఆన్ షాడో క్లోన్ అని అంటాడు. ఇక ఒటోయా బాల్ని రిసీవ్ చేసుకొని స్లిప్పింగ్ అయి వెళ్ళిపోవడం ఒక ఆర్ట్ అని తన ముందర ఉన్న ఫ్రాన్స్ డిఫెండర్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతాడు. అది ఫ్రాన్స్ డిఫెండర్ చూసి షాక్ అయిపోయి తను క్రాస్లోకి పాస్ చేస్తాడు. చూసుకోండి అని చెప్తాడు. అయితే ఇంకొక ఫ్రాన్స్ డిఫెండర్ ఒటోయాని బ్లాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. అలాగే బ్లాక్లో ఉన్న 3 స్ట్రైకర్స్ పాస్ కోసం చూస్తూ ఉంటారు. ఇక సీడ్ ఆ పాస్ నా దగ్గరికి వస్తుందని రిన్ కమాన్ అని బారో నాకు పాస్ చేయమని అంటారు. బట్ కరాసు మాత్రం ఎవరికి పాస్ చేయొద్దు, నువ్వే బాల్ని షూట్ చేసి గోల్ని స్కోర్ చేయమని చెప్తాడు. అలాగే ఒటోయా కూడా షాడో క్లోన్ చూస్తూ హ్యాండ్ సైన్ని క్రియేట్ చేసి గోల్కి షూట్ చేస్తాడు. కానీ లోకి తన గాడ్ స్పీడ్ని ఫ్లాష్ లాగా లైట్నింగ్ స్పీడ్ని యూజ్ చేసి నరుటో లాగా బాల్ దగ్గరికి టెలిపోర్ట్ అయ్యి ఆ గోల్ని బ్లాక్ చేస్తాడు. ఇక్కడ లోకి కంబ్యాక్ వచ్చి చాలా ఇన్సెంట్గా ఉంది. ఫస్ట్ ఏమో గోల్ని స్కోర్ చేయడం, ఆ తర్వాత గోల్ని స్టాప్ చేయడం. ఇప్పుడు జూలియన్లోకి కంప్లీట్గా మాస్టర్ బోర్డ్లోకి వెళ్ళిపోయాడు. అది చూసి ఒటోయా షాక్ అయిపోయి తను చాలా ఫాస్ట్గా ఉన్నాడని కామెంట్ చేస్తాడు. అప్పుడు లోకి నువ్వు కరాసుకి ఒక బ్యాకప్ షాడో స్ట్రైకర్గా అనిపిస్తున్నావు, అది నేను చూడగలిగితే ఈజీగా నేను స్టాప్ చేయగలను అంటాడు. ఇక లోకి బ్లాక్ చేయడంతో కరాసు ఫ్రెష్ అవుట్ అయిపోతాడు. ఇక హ్యూగో నైస్ వన్ అని కాంప్లిమెంట్ చేస్తాడు. అయితే హ్యూరీ పానికింగ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హ్యూగో బాల్ కోసం వెళ్తూ ఉంటాడు. దాంతో ఫ్రాన్స్ మళ్ళీ గోల్ని స్కోర్ చేస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. అలా ఏం జరగదు. ఈసీకి కంప్లీట్గా వైట్ హెయిర్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఎయిర్లోకి జంప్ చేసి బాల్ని రిసీవ్ చేసుకుంటాడు. దాంతో ప్రైమ్ ఈసీ ఈజ్ బ్యాక్. తనని ట్రాన్స్ఫర్మేషన్లో చూసి చాలా చాప్టర్స్ అయిపోయాయి. ఈ గేమ్లో ఈసీ పీక్ ప్యానల్ని ఫైనల్లీ చూసేసాం. ఈ ప్యానల్ని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. ఇక తన చుట్టూ పజిల్ పీసెస్ ఎగురుతూ ఉంటాయి. ఇక ఈసీ తన మెటావిజన్ యాక్టివేట్ చేసి హ్యూగోతో ఇది కూడా డెస్టినీ యూ కన్సల్టెంట్ బాస్టర్డ్ అని అంటాడు. అయితే ఈసీ ఇక్కడ బాల్ని రిసీవ్ చేసుకోవడం చూసి హ్యూగో షాక్ అయిపోతాడు. ఇక్కడ ఫస్ట్ టైం హ్యూగో ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడం చూస్తున్నాం. ఇక ఈసీ బాల్ని రిసీవ్ చేసుకొని గ్రౌండ్ మీదకి ల్యాండ్ అయ్యి నేను నెంబర్ 1 స్ట్రైకర్ని కాదు, అలాగే నెంబర్ 2 కూడా కాదు, నేను నెంబర్ 1 స్ట్రైకర్ని మాత్రమే డివోట్ చేసుకొని షైన్ అవ్వగలను, నేను ఒక రెబల్ అని చెప్తాడు. ఇక్కడ ఈసీ ఆరాన్ని చూస్తుంటే స్క్రీన్ నుంచి ఫీల్ వస్తుంది. ఈ లాస్ట్ 15 మినిట్స్ చాలా క్రేజీగా ఉండబోతుంది. నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడు వస్తుందని చాలా ఆతృతగా ఉన్నా. ఇది ఈసీ డిజైన్లోనే బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. తన ఎయిర్, ఐస్, అలాగే పజిల్ పీసెస్ తన చుట్టూ ఫ్లయింగ్ అవుతూ ఉంటాయి. ఇక ఈసీగా తన హ్యాండ్ని స్ట్రెచ్ చేసి అటర్ అని అంటాడు. ఆ తర్వాత
తన ఐస్కి జూన్ చేసినప్పుడు సూటబుల్ అని అంటాడు. దాంతో చాప్టర్ అనేది అయిపోతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్లో ఈసీకి చాలా బాగా గేమ్ని ఆడి ఫ్రాన్స్కి అగెనెస్ట్గా గోల్ని స్కోర్ చేస్తాడా, లేదా రిన్కి పాస్ చేసి రిన్తో గోల్ చేపిస్తాడా, లేదా లోకి ఈసీని స్టాప్ చేస్తాడా, ఇలా నెక్స్ట్ చాప్టర్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ చాప్టర్ మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ చాప్టర్ అయితే మామూలుగా ఉండదు. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ యానిమే రివ్యూస్ తెలుగు.